30,000 ఉంటే అదేమవుతుందంటే అండి, ఫస్ట్‌లో రదీష్ వచ్చింది. రదీష్ అంతా కంట్రోల్ అయిపోయినాక ఇప్పుడు ఒక 4 డేస్ నుంచి గొరస చచ్చిపోతుందండి. గొరస పిల్లలు. అంటే గురక పిల్లలు అండి. చిన్న, పెద్ద. గొరస అండి, గొరస. ఆ, చిన్న, పెద్ద ఉంటున్నాయండి. రోజుకొక 200 ఛార్జీలు. 4 డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది అలాగా. ఆ, ఏం చేయాలి, కొంచెం వాటర్ కూడా కొంచెం బ్లాకిష్ వచ్చిందండి. అంటే ఫస్ట్‌లో పసరగా ఉండేది. తర్వాత కొంచెం బ్లాక్‌గా అయింది. అంటే ఆ, చనిపోక ముందే. ఆ, తర్వాత నుంచి లెగుత్తు మొదలుపెట్టినాయి. ఆ, సరే గొరసే కదా చచ్చిపోతుంది. దీనికి ఏదో ఆక్సిజన్ ఏదో తక్కువ అయ్యి ఉంటుందిలే. ఫంగస్ చెరువే, పెద్ద ఏం కాదని వేరే చెరువులైనా అన్నాడు మాతోటి. ఉమ్, ఎందుకైనా మరి వాటర్ కొంచెం బ్లాక్‌గా ఉంది కదా, కొంచెం ఇదండి ఏంటది, అగ్రికల్చర్ లైన్ కొట్టండి అన్నాడు. ఉమ్, సరే అని చెప్పి ఒక 2 బస్తాలు, అంటే 40 కేజీలండి బస్తా. 2 ఎకరాలు కాబట్టి 40 కొట్టామండి. ఉమ్. అంతే అండి. అప్పటితో ఉంది. కాకపోతే గొరస చచ్చిపోతుంది కదా, అంటే ఫంగస్ ఉంది. ఇది చచ్చిపోతానికి ఏదైనా డిఓ ప్రాబ్లం అంటారా, లేదంటే ఇంకేదైనా ఇష్యూ ఏమైనా ఉంటుందా, ఏదైనా చేయాలని వాటర్ టెస్ట్కి ఇస్తేనేమో అక్కడ కంప్యూటర్ టెస్ట్ లేదు. నార్మల్గా పేపర్ మీద రాసిచ్చాడు. అమ్మోనియా నైట్రేట్ ఏం లేదు, పీహెచ్ ఎంత ఉందని చెప్పి చిన్న పేపర్ మీద రాసిచ్చాడు అన్నమాట. వాటర్ టెస్ట్ చేయలేదా? వాటర్ చేసాం, టెస్ట్ చేసాడు. ఉమ్, పీహెచ్కి ఏమో ఒక మీటర్ పెట్టాడండి. అమ్మోనియాకి నైట్రేట్కి ఏవో చిన్న చిన్న లిక్విడ్లు వేసి దాని కలర్ మారిన దాన్ని బట్టి రాసాడు అనమాట. ఆ రెండు ఏం లేవన్నాడు. పీహెచ్ కూడా 7.7 ఉందండి. కలర్ టెస్ట్ పెట్టలేదా? ఏంటండి కలర్ టెస్ట్ పెట్టలేదా? కలర్ టెస్ట్ అంటే దేనికండి కలర్ టెస్ట్? వాటర్లో కలర్ తగ్గిపోయింది, మీ ట్యాంక్లో కలర్ లేదు, అందుకే గురక చచ్చిపోయింది. డికాషన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. అవునండి, కొంచెం డికాషన్ కలర్లోకి వచ్చేసి. కలర్ లేదు. కలర్ లేకపోయేసరికి ఏమవుతుందంటే అందులో ఉన్న ఈ ముసురు పెట్టింది కదా మళ్ళీ, అవునండి, అవును. ఈ ముసురు కూడా చచ్చిపోతుంది. దాని తగ్గట్టు ఏంటంటే వర్షం. ఏ ఊరు సార్ మంది? మనది వెస్ట్ గోదావరి అండి. అదే వెస్ట్ గోదావరి అంటే కొంత గౌరీపట్నం అని నిడదోల దగ్గర అండి, దగ్గర దగ్గర. నిడదోలు దగ్గర కదా. ఇప్పుడు దాని మూలంగా ఏంటంటే చేపలు చనిపోతుంది అంతే. కలర్ మారిపోయిందండి చెరువు. అవును. దానికి ఏం చేస్తారు? దానికి ట్రీట్మెంట్ అసలు మీరు ఇచ్చిన దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనండి. ఇప్పుడు ఫంగస్ ఏమైనా చచ్చిపోతుందా? ఫంగస్ ఏమో ప్రస్తుతానికైతే ఏం చచ్చిపోవట్లేదండి. గురక ఏంటంటే తెల్ల చేప కదా. అవును. తెల్ల చేప మూలంగా అది వాటర్ కలర్ మారిపోయి కలర్ లేకపోయేసరికి చచ్చిపోతుంది. ఉమ్. ఎంత ఉంది గురక ఒక్కొక్క సైజు? జస్ట్ ఎంత అండి, పావు కేజీ. అబ్బా, పెద్ద సైజే. అంటే పావు కేజీ అంటే తెల్ల చేప కాదు కదండి, గొరస వేస్ట్గా పెరిగిద్ది అదే కదండి అది. గురక వేసుకు తెలాపియా అంటారు. ఇంచుమించు అదేనండి. అంటే చిన్న పిల్లల నుంచి అండి, జస్ట్ ఒక అంగుళం సైజు పిల్లల నుంచి 100 గ్రాములది ఉంది, 150 ఉంది, మొత్తం 200 చచ్చిపోతే ఉంది. ఆగదు. మొత్తం చచ్చిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి వాటర్ కంప్లైంట్ వచ్చేసింది వాటరే. జియో లైట్ ఉంటుంది చూడండి, గుళ్ళు. ఆక్సిజన్ గుళ్ళు అండి. ఆక్సిజన్ గుళ్ళు కాదండి, జియో లైట్. తెలీదండి అంతే. ఓకే. అంటే ఏంటండి అది, జియో లైట్ అంటారు దాన్ని? జియో లైట్ అంటారండి. మ్మ్హ. జియో లైట్ గుళ్ళు ఉంటాయి. నియో స్పార్క్ వాడిది కానీ, గోగ్రేజ్ కంపెనీ వాడిది కానీ రాసుకోండి. అదే ఒక నిమిషం అండి, రాసుకో. బాబు ఇప్పుడు చెప్పండి. జియో లైట్. జియో లైట్. జియో లైట్ గుళ్ళు అండి ఇవి. గుళ్ళు. ఎకరానికి 5 కేజీలు చొప్పున కొట్టండి. ఎకరానికి 5 కేజీలు అండి. 25 కేజీలు కట్ట ఉంటుంది. ఎన్ని ఎకరాలు అయితే అన్ని 5 కేజీలు. ఓకే అండి, 2 ఎకరాలు కాబట్టి మేము 10 కేజీలు కొడతాం. 2 ఎకరాలు కదా. ట్యాంక్ 2 ఎకరాలు అండి. అవును, ట్యాంక్ 2 ఎకరాలు అండి. 15 కేజీలు కొట్టండి, బాగా ఎక్కువగా ఉంది కదా. అవును. 15 కేజీలు. ఉదయం 9ంటికి కొట్టండి. 9ంటికి కొట్టమంటారు? 9ంటికి కొట్టండి. ఎండ ఉండాలండి, ఎండ లేకపోయినా ఇలా ముసులు కొన్నా పర్లేదు దానికి? మాదిరిగా ఎండ ఉండేటట్టు చూడండి. ఆ. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం ఉమ్. 3ంటికి, 2:30, 3ంటికి ఆ ప్రాంతంలో కొట్టాలి. అంటే ఫస్ట్ రౌండ్ ఒక 15 కేజీలు, మళ్ళీ 3 లేదు 15 కేజీలు కొట్టేసిన వెంటనే 3ంటికి మళ్ళీ వేరేది మళ్ళీ చెప్తా రాసుకోండి. చెప్పండి. సూపర్. సూపర్ కట్ట ఒకటి 50 కేజీలు కట్ట ఒకటి. ఏజీ లైము 2 కట్టలు, అదొక కట్ట ఒకటి, అదొక కట్ట. 40 కేజీలు కదండి అది? 40 కేజీలు కట్ట సరిపోదు, చాలు. ఇది ట్రీట్మెంట్ ప్రకారం కొడితేనే అందులో ఉన్న చెరువులో ఉన్న అమోనియా కానీ ఆ డికాషన్ కలర్ కానీ అది కానీ తగ్గుద్ది. మీరు ఇచ్చిన సూపర్గా ఏంటంటే చెరువు కలర్ వస్తుంది. ఇది ట్రీట్మెంట్ ప్రకారం చేస్తేనే ట్యాంక్ కలర్ వస్తుంది.
హుహు. ఇవి రేపు కొట్టేసేయండి. హ్మ్. రేపు ఎండ వచ్చినా సరే మబ్బడితే మాత్రం వద్దు. హ్మ్. రేపు లైట్ ఎండ పొర వచ్చినా సరే, ఏమాత్రం ఎండ పొర వచ్చినా సరే లైటు వర్షం పడకుండా, చినుకు పడకుండా ఉంటే రేపు కొట్టేసేయండి. సరే. ఎల్లుండి పొద్దున్నే మినరల్ అది ప్రొవైడ్ ఎక్కిద్దాం. ఓకే. దానికి కూడా చెప్తారండి పేరు? దానికి చెప్తారండి. ప్రొబయోటిక్ కలర్ వచ్చే మినరల్‌లో ప్రొబయోటిక్ ఇచ్చుకుంటే హ్మ్. ట్యాంక్ కలర్ వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ఆల్. హుహు. వాటర్ కలర్ ఏంటంటే లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటే సరిపోద్ది. అదేలెండి. డికాషన్ కలర్‌లోకి రావడం మూలంగా ఏంటంటే వాతావరణం మారిపోయేసి ఆ కలర్‌లో తెల్ల చేప ఆగదు చచ్చిపోద్దండి. అవును. ఫంగస్‌కేం కాదు కదండీ? ఫంగస్ కూడా జాగ్రత్త అవసరం అవుతుంది ఒక్కొక్కసారి. ఆహా! ఆహా! ఈ ట్రీట్మెంట్ మాత్రం చేసేయండి. ఈ ట్రీట్మెంట్ చేసిన వెంటనే మీకు వాటర్ కలర్ వస్తాయి. హ్మ్. హ్మ్. మేతలు ఏమేస్తున్నారు? పిల్లెట్ వేస్తున్నారా? అన్నం వేస్తున్నారా? తౌడు వేస్తున్నారా? పిల్లెట్టేనండి. పిల్లెటే కదా ఏం పర్లేదు. ఇబ్బంది ఏమి ఉండదు. హ్మ్. మేతలు ఏమి అది ఆపవసరం లేదండి. సరే. అది 9కి జియోలైట్ కంపెనీ అన్నారు. పేరు చెప్తారా కంపెనీ పేరు? నియోస్పార్క్ గాని, గోగ్రేజ్ గాని హ్మ్. ఓకేనండి. ఓకే అండి. ఓకే. 20 కేజీలు గట్టా రూ. 1000 ఉండొచ్చు. రూ. 1000, 1100 ఉంటది. హ్మ్. హ్మ్. మంచి కంపెనీలు కదా! లేదా 950 ఆ రేట్ నుంచి ఉంటాయి. హ్మ్. ఓకేనా? ఓకే. మీరు చెప్పిన ప్రకారం జియోలైట్, గుళ్ళు, ఆ! నియోస్పార్క్ కంపెనీ గాని, గోద్రేజ్ కంపెనీ గాని పొద్దున్న 9 ఎకరానికి ఒక 5 కేజీలు చొప్పున ఎక్కువ ఉంది కాబట్టి మాకు 15 కేజీలు కొట్టేయమంటారు. 15 కేజీలు 2 ఎకరాలు కదా! కుదిరితే 25 కేజీలు అవునవును. కట్ట కొట్టేసేయండి ఏం కాదు. ఓకే అండి. ఓకే. ఒక్క దెబ్బకి కంట్రోల్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే సూపర్ కట్ట. తర్వాత సాయంత్రం ఏమో 3 గంటలకి సూపర్ ఒకటి, ఏజీ లైమ్ ఒకటి. సూపర్ చెరువంతా 50 పడాలి. కేజీలు. చెరువంతా పడాలి. చెరువంతానే ఏస్తామండి. ఏజీ లైమ్ కూడా అప్పుడు చెరువంతానే. ఏమవుద్దంటే మీ చెరువులో ఉన్న డికాషన్ కలర్ ఉంది చూడండి వాటరు. ఆ! ఆ కలర్ ఎదిగి గ్రీన్ కలర్ వస్తాయి. హుహు. ఓకేనా? ఓకే అండి. అది సూపరు, అయిపోయిన వెంటనే అగ్రికల్చర్ లైము 2 మిక్స్ చేసేయమంటారండి? ఏ లేదు కట్ట లేదు లేదు లేదు. సూపరును, ఏజీ లైమ్ 2 మిక్స్ చేసి వాటర్‌లో కలిపి కొట్టేయండి. వాటర్‌లో కలిపేసి కొట్టమంటారా? వాటర్‌లో కలిపి కొట్టేసేయండి. సరే అండి అయితే. ఈ 2 కొట్టేసిన వెంటనే నాకు ఫోన్ చేయండి. దాని నెక్స్ట్ ఇంకోటుంది అది ఇద్దాం. మినరల్, ప్రోబయోటిక్. మినరల్‌లో ప్రొబయోటిక్ ఉంది. అది మినరల్ వేరేది చెప్తాలేండి. సరే అండి. సరే అయితే. ఈ కలర్ 2 వస్తాకి కొట్టేసినాక ఫోన్ చేస్తానండి. మళ్ళీ మాక్సిమం ఫంగస్ కదా! కలర్ ఆ! నిలబడతాయి కలర్ వచ్చినా సరే. హుహుహు. ఈ సూపర్ ఎంత ఉంటదంటారు కాస్ట్? ఓ 550, 500 అలా. ఓకే అండి. ఓకే అండి. మామూలు చేరేస్తున్న సూపర్ అండి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఆ! హ్మ్. సూపర్ ఫాస్ఫేట్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సూపర్ అంటే సరిపోద్ది. ఇప్పుడు మామూలు వరిసేలు ఏత్తారు చూడండి అది. హ్మ్. 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 ఇవి దొరికేస్తాయి. జియోలైట్ కూడా దొరుకుతుంది మీకు. సరే అండి. నేను చెక్ చేస్తానండి అయితే. ఓకే సార్. ఇవన్నీ కొట్టిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తప్పకుండా. థాంక్ యూ అండి. ఓకే.